ఫలాన్ని మిసేసరు జంజీలు. ఇప్పుడు ఈ న్యూస్ని మీరు గుండె నిబ్బరం చేసుకొని వినాలి. ఎందుకనంటే మారినటువంటి తరం సాహచర్యానికి ఇష్టపడుతుంది. పెళ్లికి ముందే అన్ని కార్యక్రమాలు చేసుకునే పరిస్థితి కనపడుతుంది. అందుకే ఇప్పుడు హెచ్ఐవిలో టాప్లో నిలుస్తున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. ప్రత్యేకించి కర్ణాటక. ఆ రాష్ట్రంలో జంజీలు హెచ్ఐవిలో స్పీడ్గా వేగంగా దూసుకుని వెళ్తున్నారు. చదువుకుంటున్నటువంటి వాళ్ళల్లో 7,000 మంది స్టూడెంట్స్లో హెచ్ఐవి అంటే ఎయిడ్స్ ఉంది అని చెప్పి అఫీషియల్గా ఐడెంటిఫై చేశారు. అందుకే ఆ రాష్ట్రం ఎమర్జెన్సీని ప్రకటించి విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి ఎయిడ్స్ పరీక్షలు చేయించుకోవాలని చెప్పి వాళ్ళు కొన్ని కేంద్రాలను పెడుతున్నారు. అవగాహన సదస్సులు పెట్టి హెచ్ఐవి టెస్టులు చేయించుకొని ప్రాథమిక దశలోనే దాన్ని నివారించుకోండి అని చెప్పి ప్రభుత్వం ప్రచారాన్ని మొదలు పెడుతోంది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం 2,60,000 మంది కర్ణాటకలో ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారు. ఇది ర్యాపిడ్గా ఈ మధ్యకాలంలో పెరిగింది. అందులో కూడా బెంగళూరులో హెచ్ఐవి పేషెంట్లు అత్యధికంగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక సర్వేలో సాఫ్ట్వేర్ రంగంలో హెచ్ఐవి టాప్లో ఉంది. ఇప్పుడు తాజాగా విద్యార్థుల్లో హెచ్ఐవి ఉంది అని అంటే మరి రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంటి? పెళ్ళిళ్ళు ఎలా చేసుకోవాలి? ఈ మధ్యకాలంలో నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ మ్యాచ్ సందర్భంగా, పెళ్లి చూపుల సందర్భంగా అటు పెళ్లి కొడుకు ఇటు పెళ్లి కూతురు ఇద్దరికి బ్లడ్ టెస్టులు తీసుకొని బ్లడ్ టెస్టులన్నీ చేయించారు. అప్పుడు మ్యాచ్ కుదుర్చుకున్నారు. ఇలాంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి రాబోతుంది. ఇదే జంజీలో వచ్చినటువంటి మార్పు అని చెప్పేసి అనుకోవాలి. మనకి కాక్రోచ్ యుద్ధం చూసాం, కాక్రోచ్ ఉద్యమాన్ని చూసాం, జంజీలు ఏ విధంగా పోరాడారు చూసాం. ఇప్పుడు ఉండేటువంటి జంజీలు ఓన్లీ మొబైల్కే పరిమితం అవుతున్నారు. అసలు సొసైటీలో ఏమవుతుందో తెలుసుకోవట్లేదు, వీళ్ళకి అసలు సొసైటీ గురించి అవగాహన లేదు అని చెప్పి అనుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లాంటి బలమైన నాయకుడిని ఒక మెట్టు దించగలిగారని చెప్పి జేజేలు పలుకుతున్నారు జంజీలకి. ఇప్పుడు సీన్ కట్ చేస్తే జంజీల్లో హెచ్ఐవి దూసుకు వెళుతుంది. మరి దీన్ని కంట్రోల్ చేయటం ఎవరి వల్ల అవుతుంది? మారినటువంటి సమాజం విద్యార్థుల్ని, యువతని కంట్రోల్ చేయలేకపోతుంది. ఈ హెచ్ఐవి సోకినటువంటి వాళ్ళు ఎక్కువగా 18 నుంచి 35 సంవత్సరాల లోపు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. స్టూడెంట్స్లో బెంగళూరులో, కర్ణాటకలో ప్రత్యేకించి 7,000 మందికి ఐడెంటిఫై చేశారు. మరి పరీక్షలు చేస్తే ఇంకెంతమందికి బయటపడుతుందో. ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసినవి మాత్రమే 7,000. ఈ హెచ్ఐవి టెస్టులు చేయించుకోవడానికి ముందుకు రావట్లేదు స్టూడెంట్స్. అందుకే నిర్బంధంగా కాలేజీల్లో, స్కూల్స్లో హెచ్ఐవి టెస్టులు చేసిన తర్వాతనే అడ్మిషన్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కర్ణాటక ప్రభుత్వం చేస్తూ ఉంది. లేదంటే రాబోయేటువంటి రోజుల్లో ఇది మరింత స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం లేకపోలేదు. టోటల్గా సుమారుగా 140 కోట్లు ఉండేటువంటి భారతదేశంలో 25 లక్షల మందికి పైగా ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారు. అయితే తొలి రోజుల్లో ఎయిడ్స్ గురించి భయపడ్డారు. కానీ ఇవాళ ప్రాథమిక దశలో కనుక హెచ్ఐవిని కనుక తెలుసుకోగలిగితే దానికి క్యూర్ చేసుకునేటువంటి వెసులుబాటు ఉందని చెప్పి వైద్యులు చెప్తూ ఉన్నారు. మీరు కర్ణాటక వెళ్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి, బెంగళూరు వెళ్తే మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ హెచ్ఐవి బయటపడిన తర్వాత భారతదేశం మొత్తం తీసుకుంటే ఏ రాష్ట్రంలో హైయెస్ట్ హెచ్ఐవి కేసులు ఉన్నాయంటే మహారాష్ట్రలో ఉన్నాయి. ఆ తర్వాత స్టేట్లను తీసుకుంటే కనుక హెచ్ఐవి ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ ప్లేస్లో ఉంది. 3,22,000 మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. మహారాష్ట్రలో 3,88,000 మంది ఉన్నారు. ఆ తర్వాత కర్ణాటక 3వ ప్లేస్లో ఉంది. కర్ణాటక దాంట్లో 2,74,000 మంది ఉన్నారు. తమిళనాడులో 1,65,000 మంది ఉన్నారు.
తెలంగాణలో 1,59,000 మంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో 1,61,000 మంది ఉన్నారు. బీహార్లో 1,34,000 మంది, గుజరాత్లో 1,04,000 మంది ఉన్నారు. ఇది జనాభా నిష్పత్తి ప్రకారం భారతదేశాన్ని యూనిట్గా తీసుకుని చూస్తే 15-49 సంవత్సరాల మధ్య ఉండేటువంటి వాళ్ళల్లో ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. మిజోరాంలో అత్యధికంగా 2.32% ఉంది. నాగాలాండ్లో 1.45% ఉంది. మణిపూర్లో 1.18% ఉంది. జాతీయ సగటును చూస్తే, అంటే దేశాన్ని యూనిట్గా తీసుకుని జాతీయ సగటును చూస్తే కనుక ఇది వ్యాపించేటువంటి రేటు 0.22% ఉంది. వ్యాపించేటువంటి రేటు. దీన్ని తగ్గించాలి. దీన్ని తగ్గించకపోతే ఇప్పుడు 25 లక్షల మంది భారతదేశంలో ఉన్నారు. దాంట్లో కర్ణాటకలో, అలాగే తెలంగాణలో, ఉత్తరప్రదేశ్, ఇలా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎయిడ్స్ వాళ్ళ సంఖ్యను మనం చూసాం. ఇప్పుడు కర్ణాటకలో ప్రత్యేకించి స్టూడెంట్స్లు బయటపడటం అనేది ఇప్పుడు కలకలం రేపుతుంది. ఒక రకంగా చెప్పాలంటే స్టూడెంట్స్లో వాళ్ళు టీనేజ్ వచ్చినప్పటి నుంచే సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. అది మనం చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు కానీ బట్ వాళ్ళు సహజీవనం సెక్షువల్ లైఫ్లోకి వెళ్ళిపోతున్నారు. స్కూల్ లెవెల్లోనే వెళ్ళిపోతున్నారు. దాని ఫలితమే 7,000 మందికి కర్ణాటకలో స్టూడెంట్ లెవెల్లోనే హెచ్ఐవి ఉందనంటే విచ్చలవిడి శృంగారం. హెచ్ఐవి ఎందుకు వస్తుంది? విచ్చలవిడి శృంగారం కారణంగా వస్తుంది. అది శృంగారం అందామా, లేదంటే ఇంకో పదం అందామా, ఏదన్నా అన్ని విచ్చలవిడి శృంగారం కారణంగానే హెచ్ఐవి వస్తుంది. అంటే అనేక మందితోటి సెక్సువల్ రిలేషన్స్ పెట్టుకోవటం, ఆ తర్వాత లైంగిక శృంగారం చేసేటప్పుడు విశృంఖలంగా శృంగారం చేయటం, లేదంటే ఈ మధ్యకాలంలో థర్డ్ జెండర్ వచ్చింది. థర్డ్ జెండర్ని కూడా అట్రాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు యువతని థర్డ్ జెండర్స్ అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ కల్చర్ కూడా వచ్చింది. ఇలా ఒకటి కాదు, సమాజంలో రకరకాల దాష్టికాలు, రకరకాల దుశ్చర్యలు ప్రారంభమయ్యాయి. ఆ కారణం చేత ఇప్పుడు స్టూడెంట్స్లో హెచ్ఐవి పెరుగుతుంది అని అంటే రాబోయేటువంటి రోజుల్లో వివాహ వ్యవస్థ అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకుంటారు అని చెప్పి అంటారు కదా, అది పోయింది. అది వెళ్ళి ఇప్పుడు అంతా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు, లవ్ మ్యారేజ్లు అని చెప్పి అన్నారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో లవ్ మ్యారేజ్లు కానీ, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు కానీ, లేదంటే పెద్దలు కుదిర్చిన మ్యారేజ్లు అయినా సరే బ్లడ్ టెస్ట్లు చేయించుకున్న తర్వాతనే వివాహం కుదుర్చుకునేటువంటి పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో సమీప భవిష్యత్తులోనే వస్తుంది అని చెప్పి చెప్పడానికి కర్ణాటకలో 7,000 మందికి స్టూడెంట్స్కి బయటపడినటువంటి హెచ్ఐవి కేసులే ఒక ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది కనుక ప్రాథమిక దశలో కంట్రోల్ చేయలేకపోతే స్టూడెంట్స్లో బయటపడినటువంటి హెచ్ఐవి వైరస్ రాబోయేటువంటి రోజుల్లో అణుబాంబు కంటే భారతదేశానికి ప్రమాదకరంగా మారబోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ అయిపోయింది. నిర్బంధంగా బ్లడ్ టెస్టులు చేసిన తర్వాతనే అడ్మిషన్స్ అని చెప్పి అంటున్నారు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో కూడా ఇప్పుడు హాస్పిటల్స్లో డాక్టర్స్ని జాయిన్ చేసుకోవాలన్నా కానీ బ్లడ్ టెస్టులు మొత్తం చేసిన తర్వాతనే డాక్టర్స్ని కూడా ఎంప్లాయ్మెంట్కి జాయిన్ చేసుకుంటున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అలాగే స్కూళ్ళలో టీచర్స్కి కానీ, స్టూడెంట్స్కి కానీ వీళ్ళందరికీ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాతనే అడ్మిషన్స్ ఇవ్వాలి అనేటువంటి ఒక కండిషన్ తీసుకురాకపోతే ఇది స్టూడెంట్స్లో బయలుదేరినటువంటి ఈ హెచ్ఐవిని దాదాపు ఎవరు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళేటువంటి ప్రమాదం లేకపోలేదు. మరి దీనికి సూక్ష్మంగా పరిష్కారం ఏమైనా ఉందా? ఎందుకంటే స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ టెస్ట్లు హెచ్ఐవి చేయించుకోరు చాలామంది. మరి దీనికి పరిష్కారం ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.